పల్నాడు జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శకట ప్రదర్శనలో మొదటి స్థానాన్ని సాధించిన వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ శకటాన్ని వీక్షిద్దాం రండి. జై హింద్, జై కిసాన్. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నేలకు జీవం పోస్తూ, నీటిని సంరక్షిస్తూ, ప్రకృతిని కాపాడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ, రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయం, ఆరోగ్యకరమైన సమాజం అనే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ శకటం ఇది. వ్యవసాయ ప్రగతిలో పల్నాడు ముందడుగు. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. 2025-26 సంవత్సరంలో పల్నాడు జిల్లాలో 3,48,923 హెక్టార్ల పంట సాగు చేపట్టి గత ఏడాదితో పోలిస్తే 60% వృద్ధిని సాధించాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు 59,450 మంది రైతులకు 10.17 కోట్ల విలువైన 16,029 క్వింటాళ్ల రాయితీ విత్తనాలను పంపిణీ చేశాం. 26,519 మట్టి నమూనాలను విశ్లేషించి భూసారాన్ని ఆధారంగా చేసుకుని సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్నదాతకు ఆర్థిక భరోసాగా అన్నదాత సుఖీ భవ PM కిసాన్ ద్వారా 2,40,530 రైతు కుటుంబాలకు 614.43 కోట్లు అందించాం. అలాగే రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా 2,26,890 రైతు కుటుంబాలను సంప్రదించి ప్రభుత్వ పథకాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, రైతు సేవలను రైతుల ముంగటకు తీసుకువెళ్లాం. ప్రకృతి వ్యవసాయం పల్నాడు జిల్లా ప్రత్యేకత. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారి మార్గదర్శకంలో పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతు ఆదాయం, నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం, ప్రజల ఆరోగ్యంతో అనుసంధానిస్తూ విస్తృతంగా అమలు చేస్తున్నాం. ప్రకృతిని జయించడం కాదు, ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయటమే ప్రకృతి వ్యవసాయం. ఎల్నినో ప్రభావానికి PMDS ఒక పరిష్కార మార్గం. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని సుమారు 75,000 ఎకరాల్లో అమలు చేస్తున్నాం. విత్తన గుళికల ద్వారా ముందస్తు విత్తనాలు వేసి నేలలోని తేమ సమర్థవంతంగా వినియోగించుకుంటూ బహుళ పంటలు, పశుగ్రాసం, ఆకుకూరలు, కూరగాయలు, అంతర పంటలను సాగు చేస్తున్నాం. ఒక పంట కాదు, అనేక పంటలు. ఒక ఆదాయం కాదు, ఏడాది పొడవునా ఆదాయం. ఏ గ్రేడ్ ATM కాంపాక్ట్ బ్లాక్స్ రైతుల ఆదాయానికి భరోసా. రైతులకు నిరంతరం ఆదాయం అందేలా జిల్లాలో 380 ఏ గ్రేడ్ మోడళ్లు, 320 ATM మోడళ్లు, 530 కాంపాక్ట్ బ్లాక్స్ అభివృద్ధి చేశాం. పంటల వైవిధ్యంతో ఒక పంటకు నష్టం వచ్చినా మరో పంట రైతుకు ఆదాయాన్ని అందించేలా రిస్క్ తగ్గించి ఆదాయం పెంచే సుస్థిర వ్యవసాయ నమూనాలను ప్రోత్సహిస్తున్నాం. పొలం నుంచి పళ్ళెం వరకు, పళ్ళెం నుంచి ఆరోగ్యం వరకు ఈ లక్ష్యంతో 4 క్లస్టర్లలో 20 గ్రామాలలో 1,271 కుటుంబాలకు ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పాఠశాలలు, అంగన్వాడీలు, కుటుంబాలు, గ్రామాలు కలిపి 91,336 న్యూట్రీ కిచెన్ మరియు టెర్రస్ గార్డెన్లను అభివృద్ధి చేశాం. ప్రతి ఇంటికి కూరగాయలు, ప్రతి పాఠశాలకు న్యూట్రీ గార్డెన్, ప్రతి అంగన్వాడీకి పోషకాహారం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం. మహిళల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయానికి బలం. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేస్తూ కుటుంబ ఆహార భద్రతతో పాటు ఆదాయ అవకాశాలను కూడా పెంచుతున్నాం. రైతులకు అవసరమైన జీవ ఆధారిత ఇన్పుట్లు స్థానికంగానే అందుబాటులో ఉండేలా 20 బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్లను 20 లక్షల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశాం. పల్నాడు సుస్థిర వ్యవసాయానికి ఆదర్శం. ఈ శకటం కేవలం ఒక ప్రదర్శన కాదు, ఇది రైతు సంక్షేమానికి ఒక సందేశం, ఇది నేల ఆరోగ్యానికి ఒక సంకల్పం, ఇది నీటి సంరక్షణకు ఒక పిలుపు, ఇది ప్రజల ఆరోగ్యానికి ఒక భరోసా, ఇది భవిష్యత్ తరాలకు ఒక బాధ్యత. పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం రైతు పొలం నుంచి పాఠశాల వరకు, అంగన్వాడీ నుంచి ప్రతి ఇంటి వరకు, గ్రామం నుంచి పట్టణం వరకు, పంట నుంచి మన భోజన పళ్ళెం వరకు విస్తరిస్తోంది. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సంకల్పం ఒకటే: ప్రకృతి వ్యవసాయం రైతుకు ఆదాయం, ప్రకృతి వ్యవసాయం నేలకు ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం నీటికి సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం కుటుంబానికి పోషకాహారం, ప్రకృతి వ్యవసాయం భవిష్యత్ తరాలకు భద్రత. ఆరోగ్యకరమైన పల్నాడు, సుస్థిరమైన పల్నాడు, సుసంపన్నమైన పల్నాడు, ప్రకృతి వ్యవసాయ పల్నాడు. ప్రథమ బహుమతి సాధించిన పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ శకటం రైతు సంక్షేమానికి, ప్రకృతి సంరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు ప్రతీక. జై జవాన్, జై కిసాన్, జై హింద్.